ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరుల అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. అప్పారావు మీ వాయిస్ వినిపించట్లేదు అసలు. అప్పారావు మీ వాయిస్ అసలు ఏమి వినిపించట్లేదు. సహోదరులు లాలయ్య గారు, వందనాలండి. మీరు ప్రార్థన చేయండి. క్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. మికిలి దయామయుడ, పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. గత కాలం అంతటిలో మాతో ఉండి మమ్మల్ని క్షేమకరంగా నడిపించిన తండ్రి, మీ కృపలో మీ కాపుదలలో ఇంతవరకు నడిపించిన తండ్రి, రాబో కాలం అంతటిలో కూడా మీరు మాతో ఉండి నడిపించండి. అన్ని విషయాలలో కూడా తండ్రి మాకు తోడు నడిపిస్తూ ఉన్నారు. అలాగే నీ లేఖన భాగాలను చదువుకొని అధ్యయనం చేసి బోధించేటువంటి 3 క్రమాలు మాతో నడిపిస్తూ ఉన్నారు. ఈ క్రమం తండ్రి రాబో కాలంలో మరింత విస్తృతంగా జరుగులాగా మీ కృప దయచేయండి. అలాగే తండ్రి నడిపిస్తున్నటువంటి సహోదరులను గుర్తు చేసుకోండి, మీ కృపలో భద్రపరచండి. ఈ జ్ఞానం ద్వారా తండ్రి అనేక చోట్ల దేవుని రాజ్య సువార్తను బోధించేటువంటి జ్ఞానాన్ని మా అందరికి కూడా అందించి మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. పాటలు ఎందును అలాగే తండ్రి వాక్య భాగం చెప్పేవారు ఎందును మీరే ఉండి మమ్మల్ని నడిపించమని క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను, ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి లాలయ్య గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ సమయంలో మొదటి పాటగా సహోదరులు నరేష్ బాబు గారు పాడి వినిపిస్తారు. రెండవ పాటగా భాస్కర్ రావు గారు పాడి వినిపిస్తారు. క్రీస్తునందు సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనం తెలియజేస్తున్నాను. కీర్తన పాడుకొని మనం దేవుణ్ణి స్తుతించి మహిమపరచుకుందాం. నా బ్రతుకంతా పాడెద దేవా, నిత్యము నిన్నే ఈలలోనా. నా బ్రతుకంతా పాడెద దేవా, నిత్యము నిన్నే ఈలలోనా. నీ సన్నిధిలో నన్ను చేర్చిన నా పెన్నిధిగా నన్ను గావుమా. నీ సన్నిధిలో నన్ను చేర్చిన నా పెన్నిధిగా నన్ను గావుమా. నా బ్రతుకంతా పాడెద దేవా, నిత్యము నిన్నే ఈలలోనా.
నీ నామమే నా రక్షణాధారం. నేనాశ్రయించే నా కోటయును, నీ నామమే నా రక్షణాధారం. నేనాశ్రయించే నా కోటయును, నా కేడము నీవే తోడగు దేవా, నా కేడము నీవే తోడగు దేవా, నన్నే వేడువని నా దేవదేవా, నన్నే వేడువని నా దేవదేవా. నా బ్రతుకంతా పాడిద దేవా, నిత్యము నిన్నే ఈ ఇలలోనా. నిన్నే దేవా నే నమ్మితిని, నన్నాదరించే కృపగల దేవా, నిన్నే దేవా నే నమ్మితిని, నన్నాదరించే కృపగల దేవా. నన్ను గన్న తండ్రివి, సర్వ సృష్టికర్తవు, నన్ను గన్న తండ్రివి, సర్వ సృష్టికర్తవు. నిన్నే మరతునా నా పరమ తండ్రి, నిన్నే మరతునా నా పరమ తండ్రి. నా బ్రతుకంతా పాడిద దేవా, నిత్యము నిన్నే ఈ ఇలలోనా. నీ సత్యవాక్యము నే చాటెదను, నీ రక్షణ మార్గము నే వివరింతును. నీ సత్యవాక్యము నే చాటెదను, నీ రక్షణ మార్గము నే వివరింతును. నా ప్రాణనాద మోక్ష ప్రదాత, నా ప్రాణనాద మోక్ష ప్రదాత, నిన్నే పొగడెదా నా ఘన దేవా, నిన్నే పొగడెదా నా ఘన దేవా. నా బ్రతుకంతా పాడెద దేవా, నిత్యము నిన్నే ఈ ఇలలోనా. నా బ్రతుకంతా పాడెద దేవా, నిత్యము నిన్నే ఈ ఇలలోనా. నీ సన్నిధిలో నన్ను చేర్చినా, నా పెన్నిధిగా నన్ను గావుమా. నీ సన్నిధిలో నన్ను చేర్చినా, నా పెన్నిధిగా నన్ను గావుమా. నా బ్రతుకంతా పాడిద దేవా, నిత్యము నిన్నే ఈ ఇలలోనా. వందనా బ్రదర్. అందరికీ వందనాలండి. వాయిస్ వినపడుతుందండి? వినపడుతుందండి, పాడండి. అందరికీ వందనాలు. పాట నెంబరు 59వ పాటను నేను కూడా పాడతాను. ఈ పాటల పుస్తకం నుండి చాలా మంది దగ్గర ఉన్నదని నాకు అర్థమవుతుంది. పరమును చేరేదెవరు, ధరణిలో
పలు భక్తులలో పరమును చేరేదెవరు ధరణిలో పలు భక్తులలో సృష్టికర్తను మరచి సృష్టముని పూజించు లోకమందున్నటి విగ్రహారాధికులా సృష్టికర్తను మరచి సృష్టముని పూజించు లోకమందున్నటి విగ్రహారాధికులా మనుషులు చేసినవే దేవుళ్ళైతే మనుషులు చేసినవే దేవుళ్ళైతే మరి మనిషిని చేసినదెవరు ఏమగునా పరమును చేరేదెవరు ధరణిలో పలు భక్తులలో పరమును పరమును చేరేదెవరు దేవుని మాటలు నెరిగి ఆయన చిత్తమును జరిగింపకం ప్రభువా అని ప్రార్థించేవారా దేవుని మాటలు నెరిగి ఆయన చిత్తమును జరిగింప ప్రభువా అని ప్రార్థించేవారా మనుషులు కల్పించు పద్ధతులను బోధించు మనుషులు కల్పించు పద్ధతులను బోధించు సత్యమునకు భిన్నమైన బోధకులా వారి అనుచరులా పరమును చేరేదెవరు ధరణిలో పలు భక్తులలో దేవుడెవరో ఎరిగి ఆయన సంకల్పముననుసరించు క్రీస్తునందున్నటి సద్భక్తులా దేవుడెవరో ఎరిగి ఆయన సంకల్పముననుసరించు క్రీస్తునందున్నటి సద్భక్తులా మార్పు నుండి బిడల వెంటి వారైతేనే మార్పు నుండి బిడల వెంటి వారైతేనే నూతన జన్మ అనుభవము గలవారే పరమును చేరేది వీరే ధరణిలో పలు భక్తులలో పరమును 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 చేరేదెవరు ధరణిలో పరమును చేరేది వీరే ధరణిలో పలు భక్తులలో దేవుడెవరో ఎరిగి ఆయన సంకల్పముననుసరించు క్రీస్తునందున్నటి సద్భక్తులా క్షమించండి
పాప క్షమాపణ లేకుండా పరమును చేరగలేరు. జంతు రక్త ప్రోక్షణలో కలుగదు రక్షణ. పరిశుద్ధమైనది అమూల్యమైనది, పరిశుద్ధమైనది అమూల్యమైనది క్రీస్తు రక్త ప్రోక్షణలు పాప విమోచన, పాప విమోచన. పరమును చేరేదెవరు? ధరణిలో పలు భక్తులలో పరమును చేరేదెవరు? మతమును నమ్మినా ముక్తి నీకు కలుగునా? మార్గమయ్యన్నా క్రీస్తుని నమ్ముము. మతమును నమ్మినా ముక్తి నీకు కలుగునా? మార్గమయ్యన్నా క్రీస్తుని నమ్ముము. మన కొరకే గదా క్రీస్తుని మరణము, మన కొరకే గదా క్రీస్తుని మరణము. మనకు జీవము నివ్వా పునరుత్థానుడాయెను, పునరుత్థానుడాయెను. పరమును చేరేదెవరు? ధరణిలో పలు భక్తులలో పరమును చేరేదెవరు? క్రీస్తు సంగమందు చేర్చబడిన వారే, క్రీస్తు బోధయందు నిలిచియుండు వారే, క్రీస్తు సంఘమందు చేర్చబడిన వారే, క్రీస్తు బోధయందు నిలిచియుండు వారే, క్రీస్తు వలె శ్రమలను సహించువారే, క్రీస్తు వలె శ్రమలను సహించువారే, క్రీస్తు మార్గములో నడుచుచున్నవారే, పరమును చేరిది వీరే. ధరణిలో పలు భక్తులలో పరమును 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 చేరేది వీరే. ధరణిలో పలు భక్తులలో. అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ లేవియా కాండము 10వ అధ్యాయము వాక్యపట్న భాగంగా చదువుకుందాము. సహోదరులు స్వామి గారు మొదటి నుండి 3 వచనములు చదివి వినిపిస్తారు. 4వ వచనం నుండి 11వ వచనం వరకు సహోదరులు అప్పారావు గారు చదివి వినిపిస్తారు. 12వ వచనం నుండి 15వ వచనం వరకు సహోదరి శ్రీకళ గారు చదివి వినిపిస్తారు. 16వ వచనం నుండి చివరి వరకు నేను చదువుతాను. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడొచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలండి. అలాగే లేవికాండము 10వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాము. అహరోను కుమారులైన నాదాబు అబిహోలు తమ తమ ధూపత్తులను తీసుకొని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూప ద్రవ్యం వేసి యెహోవా తమ ఆజ్ఞాపింపని ఎవరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను.
వారు యెహోవా సన్నిధిని మృతుబొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకొందును. అవునండి. అప్పరావనే మీ వాయిస్ వినిపించట్లేదు మళ్ళీ. ఓకేనండి. సహోదరి శ్రీకళ గారు 3వ వచనం నుండి చదవవలసిందిగా కోరుకుంటున్నాము. ఓకేనండి, నేనే చదువుతున్నాను. అహరోను మౌనముగా నుండక మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియేలు కుమారులైన మిషాయేలును ఎల్సాఫును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలము నెదుట నుండి పాళెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవుడని వారితో చెప్పెను. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయులను తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసుకొని పోయిరి. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో, మీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వ సమాజము మీద ఆగ్రహపడకుండునట్లును మీరు తల విరియబోసికొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు గాని యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల ఇంటి వారందరూ ఏడవవచ్చును. యెహోవా అభిషేక తైలము మీ మీదనున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదనెను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అప్పుడు మోషే అహరోనుతోనూ మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోనూ ఇట్లనెను, మీరు యెహోవా హోమ ద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకొని అది పొంగకుండా బలిపీఠము దగ్గర తినుడి. అది అతి పరిశుద్ధము. యెహోవా హోమ ద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు. కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. నేను అట్టి ఆజ్ఞను పొందితిని. మరియు అల్లాడించు బోరను, ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలములో తినవలెను. ఏలయనగా అవి ఇశ్రాయేలీయులు అర్పించు సమాధాన బలుల నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు. హోమ ద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించునట్లు ప్రతిష్ఠితమైన జబ్బను, అల్లాడించు బోరను తీసుకుని రావలెను. నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందెను. అట్లు యెహోవా ఆజ్ఞాపించెను. అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలనని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి ఉండెను. అతడు అహరోను కుమారుల్లో మిగిలిన ఎలియాజరు ఈతామారును వారి మీద ఆగ్రహపడి, మీరు పరిశుద్ధ స్థలములో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఎలా తినలేదు? అది అతి పరిశుద్ధము కదా. సమాజం యొక్క దోష శిక్షను
భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకు ఇచ్చెను కదా. ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలములోనికి తేవలను కదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలములలో దానిని తినవలనని చెప్పెను. అందుకు అహరోను మోషేతో, ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాప పరిహారార్థమైన బలి ద్రవ్యమును నేడు తినిన ఎడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను. మోషే ఆ మాట విని ఒప్పుకొనెను. ఇప్పటి వరకు చక్కగా చదివినటువంటి సహోదరులకు వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కుడి వచ్చిన సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లేవికాండము 10వ అధ్యాయాన్ని మనము వివరిస్తూ ఉన్నాము. ఈ యొక్క 10వ అధ్యాయంలో అహరోను యొక్క కుటుంబస్తులందరినీ కూడా చూడవచ్చు. అహరోను, అతని కుమారులు నాదాబు, అబీహులు, వారి జీవితంలో జరిగిన విషాదకరమైన కార్యము. విషాదం జరగడానికి గల కారణం ఏమిటి అంటే అది యాదృచ్ఛికమైనది కాదు. వారు దేవుని ముందు ఒక వింత అగ్ని లేదా అనాధికార ధూపము వేశారు. దాని యొక్క ఫలితముగా వాళ్ళ కుటుంబాల్లో విషాదాన్ని కలిగింది. దేవుని పట్ల పవిత్రతను, అవిధేయతను, పవిత్రత చూపించవలసింది బదులుగా అవిధేయతను, అగౌరవమును చూపినందుకు యెహోవా వేసిన అది ఒక శిక్షగా అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో మోషే, అహరోనులు, మిగిలిన కుమారులు ఎలియాజరు, ఈతామారు దుఃఖించవద్దని సూచించడము, ద్రాక్షారసము తాగవద్దని హెచ్చరించడము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, దీనిలో కొన్ని విషయాలను మనము అధ్యయనం చేస్తూ ముందుకు వెళదాం. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన కొన్ని విషయాల్లో నేను తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సహజంగా లేవికాండములో అందరూ చదవగలిగిన అధ్యాయం, రెఫరెన్స్లు కోట్ చేసే అధ్యాయము ఈ యొక్క 10వ అధ్యాయమే. ఈ 10వ అధ్యాయంలో మనము మొట్టమొదటి 7 వచనాలను నాదాబు, అబీహుల పాపము గురించి వింటూ ఉన్నాం. ఈ 10వ అధ్యాయం యొక్క ప్రధాన అంశం ఏమిటి అంటే దేవుని పవిత్రతను గౌరవించడము, ఆజ్ఞలకు విధేయత చూపడము అనే 2 భాగాలుగా ముందుకు వెళుతోంది. ఈరోజు దేవుని పవిత్రతను గౌరవించడము అంటే, ఆజ్ఞలకు విధేయత చూపడము అంటే, ఇది చూపని వారికి, దీనిని పవిత్రంగా గౌరవించని వారికి దేవుడు విధించే ఒక శిక్షగా మనకి కనపడుతూ ఉంది. అసలు ఏం జరిగింది చూస్తే, ప్రధాన యాజకుడి యొక్క కుమారులు లేదా యాజకులు, అహరోను కుమారులు నాదాబు, అబీహులు, వారు దేవుడు ఆజ్ఞాపించని అన్య అగ్ని లేదా అనుమతి లేని అగ్ని తీసుకుని యెహోవా ఎదుట అర్పించారు. ఫలితము యెహోవా అగ్ని వచ్చి వారిని కాల్చివేసింది. దీని అర్థం ఏమిటి అంటే, ఇది కఠినంగా కనిపించిన దేవుడు చూపించిన సందేశం ఏమిటంటే,
యెహోవా పరిశుద్ధుడు, ఆయనను తేలికగా తీసుకోకూడదు. ఆరాధన మన ఇష్ట ప్రకారము కాదు, దేవుని విధానాలు మనకు నచ్చినట్లుగా కాదు, అవి దేవుని విధానములోనే ఆయనకి ఇష్టము వచ్చినట్లుగా, లేదా ఆయనకి నచ్చినట్లుగా, లేదా ఆయన ఆజ్ఞానుసారంగా అది జరగాలి. నాయకత్వంలో ఉన్నవారు ఎక్కువ బాధ్యతతో నడుచుకోవాలి. నేను ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఏమిటంటే 9వ అధ్యాయంలో ఏం తెలియజేశాడంటే, వీళ్ళు పరిశుద్ధంగా పరిచర్య చేయడం వల్ల దేవుని యొక్క మహిమ ఆ యొక్క సాక్ష్యపు గుడారంలో ఉంటుంది అని తెలియజేశాడు. అయితే ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని విధానముల్లో వెళ్తాడో దేవుని మహిమ అక్కడ ఉంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే వాక్యానికి వ్యతిరేకంగా లేదా తనకి నచ్చినట్లుగా వెళ్తాడో అక్కడ దేవుని యొక్క శిక్ష ఉంటుంది. ఈరోజు నేను తెలియజేయాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, నీవు లేదా నీ సంఘము లేదా నీ కుటుంబము దేవుని మహిమను చూడాలనుకుంటున్నారా, దేవుని శిక్షను చూడాలనుకుంటున్నారా? దేవుని మహిమను చూడాలి అంటే మీరందరూ లేదా మన అందరము దేవుడు ఆజ్ఞాపించిన విధంగా మనం నడుచుకోవాలి. నేను ఎప్పుడూ కూడా విశ్వాసులతో మాట్లాడుతున్నప్పుడు, ఒక పనిని చేసేటప్పుడు, ఇది ఎక్కడ చెప్పబడిందో ఒకసారి చూడండి అని అడుగుతా లేఖనం. ఎందుకు అంటే లేఖనాన్ని ఆధారం చేసుకుని లేదా స్క్రిప్చర్ని ఆధారం చేసుకుని మనం ఏ కార్యంలో అయినా ముందుకు వెళ్ళాలి. అది దైవ సంబంధమైన విషయాలలో ఖచ్చితంగా. ఈరోజు అప్పుడు దానిని మనము దేవుని ఆజ్ఞగా, దేవునికి విధేయతగా, దేవునికి ఇష్టానుసారంగా అది మనమైతే చేయగలం. అప్పుడు ఆశీర్వాదం పొందగలం. మనకి నచ్చినట్లుగా చేస్తే శాపాన్ని పొందగలమని తెలియజేస్తూ ఉంది. 8 నుంచి 20 వచనాలు ఏమున్నాయంటే, అహరోను యాజకులు ఇచ్చిన నియమాలు. ఇక్కడ ఇంకొక విషయం బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలామంది ఎక్కువగా స్థానిక సంఘాల్లో ఒక చిన్న ఆలోచన ఏముంటుందంటే, విశ్వాసులలో చెప్పుచున్న వాక్యాలన్నీ కూడా విశ్వాసులకేనా అంటే కాదు. చెప్పుచున్న వాక్యాలు చెప్పుతున్న సేవకులకి మరియు విశ్వాసులకి. ఇక్కడ పొరపాటు జరిగితే అడిగేవాడు లేడు అన్న ధైర్యంతో వీళ్ళు వేసి ఉండవచ్చు ఇది. ఎందుకంటే లోపల కేవలం యాజకులకు మాత్రమే కదా స్థలం. మమ్మల్ని ఎవరు అడుగుతారు, మేము చేసింది ఎవరికి అర్థం కాదు కదా, తెలియదు కదా అని అనుకుని ఉండొచ్చు. కానీ దేవుడు మనుషుల కళ్ళను మనమైతే కప్పవచ్చు, కానీ దేవుడి కళ్ళను మనం కప్పగలమా? దేవుణ్ణి మనం మోసం చేయగలమా అంటే చేయలేం. కాబట్టి దేవుడి యొక్క శిక్షకు వారి జీవితాలను నాశనం అయిపోయాయి. ఈరోజు ఆ కార్యము ఎప్పుడో కొంతకాలం తర్వాత జరగలేదు. వాళ్ళు సేవ ప్రారంభించిన మొదటి దినములలోనే ఈ పొరపాటు జరిగింది. మీరు ఎక్కడైనా కూడా ఒకసారి పరిశీలన చేయండి. బైబిల్లో ఒక పని ప్రారంభ దశలో ఉన్నప్పుడే పెద్ద పెద్ద ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎలా మీరు చెప్పగలరు అంటే, ఇది ఒక నిదర్శనము. అలాగే అపోస్తుల కార్యము సంఘం ఎదుగుతున్నప్పుడే ఒక పెద్ద కార్యం జరిగింది. ఒక భార్యాభర్తలు ఇద్దరు చచ్చిపోయారు, అననీయ సపీరాలు. ఎప్పుడూ కూడా మనము మన జీవితంలో అది ప్రారంభంలో ఉండవచ్చు, అది చివరిలో ఉండవచ్చు.
కానీ దేవునికి ఇష్టడుగా చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని గౌరవిస్తున్నావా? నీ పవిత్రతను చాటుకుంటున్నావా అనేది జాగ్రత్తగా ఆలోచన చేయండి. అది సేవకులైనా, అది విశ్వాసులైనా, అది మరి ఇంకా ఎవరైనప్పటికీ కూడా దేవుని కార్యములో మనం ఎంటర్ అయ్యాము అంటే ఖచ్చితంగా వాస్తవానికి బాగా అర్థం అవ్వడానికి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలంటారు కదా సమాజంలో. అలా మనం జాగ్రత్తగానే దేవుని కార్యము జరిగించాలి. లేని పక్షాన మనము ఎంతో పెద్ద విపత్తును ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యాజకులకి ఈయన మరలా నియమాలు చెప్పాడు. ఏమని నియమాలు ఇచ్చాడంటే, మద్యము త్రాగి సేవ చేయకూడదు అని చెప్పాడు. ఎందుకు మద్యము త్రాగి సేవ చేయకూడదంటే, పవిత్రము అపవిత్రము తేడా తెలుసుకోవాలి అంటే నువ్వు మద్యములో ఉంటే తెలుసుకోలేవు. ప్రజలకు దేవుని నియమాలను బోధించాలి అంటే నువ్వు మద్యములో ఉంటే బోధించలేవు. కాబట్టి మద్యము తాగకూడదు. కొంతమంది రచయితలు లేదా స్కాలర్స్ ఏమంటారంటే, ఈ నాదాబు అబీహులు కూడా మద్యమును తాగి వేరొక అగ్ని తెచ్చారు కాబట్టే మరలా ఆ పొరపాటు జరగకూడదు అని తెలియజేస్తున్నారు అని అంటూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, పొరపాటు ఎవరు చేసినా పొరపాటే. అది తెలిసి చేసినా తెలియక చేసినా, ఏ ఉద్దేశంతో చేసినా పొరపాటు జరిగితే దాని పర్యవసానము అనుభవించవలసినదే, నువ్వు ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా. కాబట్టి 12 నుంచి 15 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు బలి మాంసమును తినే విధానాన్ని తెలియజేశాడు. దానిని పవిత్ర స్థలములోనే తినాలి, అది వాళ్ళ యొక్క హక్కు అని తెలియజేశాడు. ఈరోజు వాళ్ళకి తినడానికి అవకాశం, అది వాళ్ళ హక్కు అంట. ఆ బలి మాంసము వాళ్ళ హక్కు. ఈరోజు నిజంగా సంఘములో కూడా సేవకుడికి కొన్ని హక్కులు ఉన్నాయి, అది మనం తెలుసుకోవాలి. విశ్వాసులకి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి, అవి కూడా తెలుసుకోవాలి. ఈరోజు ఇక్కడ యాజకుడి యొక్క హక్కు ఏమిటి అంటే ఆ యొక్క అర్పణ భాగాన్ని పవిత్ర స్థలంలో తినడము. తర్వాత 16 నుంచి 20 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, మోషే చూచినప్పుడు పాప పరిహార బలి కాలిపోయింది. అతడు కోపపడ్డాడు. అహరోను వినయంగా వివరణ ఇస్తూ ఉన్నాడు. వాస్తవానికి అహరోనికి మొత్తం అర్థమవుతూ ఉంది. కొడుకులు చచ్చిపోయారు, మరొక 2 కొడుకులు పనికి వెళ్ళారు, యాజకుడి పనికి వెళ్ళారు. అయితే ఇతను ఎంత దుఃఖంలో ఉన్నాడో చూడండి. అయితే ఇక్కడ మోషే వీళ్ళకి ఏం చెప్తాడంటే, దానిని ముట్టుకోవద్దని కూడా అంటాడు. వాళ్ళ వస్త్రాలు కూడా తీయలేదు. ఎందుకో తెలుసా? అక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అంటే ఈ యొక్క పనిని చేసే వాళ్ళు 7 రోజులు ఆ వస్త్రములను ధరించుకోవాలి అని అన్నాడు కదా. అంటే వీళ్ళు పని ప్రారంభించిన దశలోనే ఈ పొరపాటు చేశారు. 8వ అధ్యాయంలో మీకు కనపడుతుంది. 8వ అధ్యాయం 34-35 వచనాల్లో 7 రోజుల దాకా వాళ్ళు ఏం చేయకూడదంటే ఆ గుడారంలో మరి వాళ్ళకి ప్రతిష్ఠించిన ఆ యొక్క వస్త్రాలను విడవకూడదు, ఆ తలపాగాను ధరించాలి, దానిని తీసివేయకూడదు. అయితే అందుకే దేవుడి అగ్ని చేత కాలిపోయినప్పటికీ కూడా ఆ వస్త్రాలు తీయలేదు, దానిని వీళ్ళు ముట్టుకోలేదు. ఎందుకు ముట్టుకోలేదు అంటే, ఒకవేళ వీళ్ళు ఆ చనిపోయిన వారిని ముట్టుకుంటే వీళ్ళు మరలా అపవిత్రులు అవుతారు, దేవుని పైన చేయడానికి వాళ్ళు అర్హులు కాదు. ఇక్కడ బాగా మనం గమనించవలసింది ఏంటంటే, సేవ చేయడానికి అర్హులు కేవలము వాక్యము వచ్చిన వాళ్ళే కాదు, సేవ చేయడానికి అర్హులు పవిత్రతను సంపాదించాలి ముందు. చాలా మంది కూడా సేవ చేయాలని తహతహలాడుతూ ఉంటారు. సేవ అంటే కేవలం వాక్యం చెప్పడం మాత్రమే కాదు. దేవుని మందిరములో ఏ పనిలో పాలు పంచుకున్నప్పటికీ కూడా అది దేవుని సేవలో ఒక భాగమై ఉంది. ఈరోజు నేను నడిపించాలి, లేదా నేను పాట పాడాలి, నేను ప్రార్థన చేయాలి, లేదా నేను ఏదో ఒక కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావాలి అంటే అతడు పవిత్రుడుగా ఉండాలి.
ఎలాంటి పవిత్రుడిగా ఉండాలంటే దేవునికి ఇష్టానుసారుడుగా ఉండాలి. ఎలాంటి వాడిగా ఉండాలంటే దేవుని యొక్క విధి విధానాలకి లోబడి ఉండాలి. అటువంటి వారిని దేవుడు ఉపయోగించుకుంటాడు. కాబట్టి వీళ్ళకి ఏం చెప్పాడంటే ఆ శరీరాలు తాకద్దు. మిగతా ఇద్దరికి చెప్పాడు ఆ శరీరాలు తాకద్దు. తాకితే వీళ్ళు అపవిత్రులు అవుతారు. వీళ్ళు దేవుని సేవ చేయడానికి ఎలిజిబుల్ మళ్ళా కాదు. ఆ 7 రోజులు కొన్ని మళ్ళా దూరం ఉండాలి. కాబట్టి ఈ ఆజీ పని ప్రారంభ దశలోనే వాళ్ళు కలిగి ఉన్న నిర్లక్ష్యాన్ని బట్టి ఇక్కడ 2 తప్పులు జరిగాయి. మొదటి తప్పుకేమో పెద్ద శిక్ష వేశాడు. ఎందుకంటే అది తెలిసి విచక్షణ జ్ఞానముతో నిర్లక్ష్యముతో చేశారు నాదాబు అబీహులు. అయితే కింద వచ్చేపాటికి ఆ యొక్క వాళ్ళు తినవలసిన దానిని వాళ్ళు తినలేదు. అప్పుడు అహరోన్ అంటున్నాడు వినయంగా, తన కుమారుల అంటే నా కుమారులు చనిపోయిన దుఃఖంలో ఉన్నాను అనే తన యొక్క బాధను వ్యక్తపరిచాడు. మరి ఇతనిని కూడా తప్పు చేశాడుగా అంటే, అయితే దేవుడు మనము చేసే ప్రతి పనిని మన హృదయ అంతరంగములలో నుంచి చూస్తాడు. కాబట్టి ఈ యొక్క అహరోను యొక్క వినయముతో ఇచ్చిన వివరణను మోషే అంగీకరించాడు. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన 3 విషయాలు ఒకవేళ ఏమిటి అంటే, దేవునిని పవిత్రంగా గౌరవించాలి. అంటే ప్రార్థనలో, ఆరాధనలో, సేవలో నిర్లక్ష్యం పనికిరాదు. ఈరోజు చాలామంది ప్రార్థన జరుగుతున్నప్పుడే ఫోన్లు నొక్కేవాళ్ళు, అసలు వాక్యము చెప్తున్నా కూడా వినని వాళ్ళు ఉంటారు. వాళ్ళు దేవునిని అగౌరవపరిచిన వాళ్ళు అవుతారు. విధేయత దేవునికి ముఖ్యము. నాయకులు ఎక్కువ బాధ్యత, అంటే మిమ్మల్ని నడిపించే నాయకులకి ఎక్కువ బాధ్యత ఉందని తెలియజేస్తూ, మరి మీకు ఒక పట్టికని ఇవ్వడం జరిగింది. మరి దానిని మీరు చూస్తే మీకు మరింతగా ఈ అధ్యాయం మీద అవగాహన ఉంటుందని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క 10వ అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారం అంతటిని కూడా చక్కగా క్లుప్తంగా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ, ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతా చూస్తున్నాయి. అలాగే తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన చేయవలసిందిగా సహోదరులు నరేష్ బాబు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. నరేష్, అప్పారావు అన్నయ్య మీరు ఒకసారి ఆన్ చేయండి. మీ వాయిస్ అసలు వినిపించట్లేదు అన్నయ్య. సరే సరే నేనే చేస్తున్నానండి. తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఒకసారి మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు క్రీస్తునందు మా సహోదరులు అనిల్ గారి ద్వారా లేవియాకాండం 10వ అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారంను చక్కగా వివరించారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. ఆ యొక్క సంగతులను అనుసరించి నేడు ఈ కాలం అందున్నటువంటి మేము కూడా ఆరాధనలో తండ్రి మా పవిత్రతను చక్కగా చాటుకునే విధంగా మీ కృప చూపించమని అడుగుతున్నాం. మీ యొక్క వాక్యాధారంతో తండ్రి మా యొక్క జీవితాలను సరిచేసుకుని మీ ఎదుట మా జీవితాలను పండించుకునే విధంగా మా బ్రతుకులను మార్చుకోవడానికి ఈ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి, సహోదరుని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో కావలసినటువంటి సమస్తమును మీరే సమకూడ జరిగించి స్థానిక సంఘ పరిచర్యలను అభివృద్ధి చెందించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి, తదుపరి మెసేజ్గా మా సహోదరులు దేవకర్ణ గారిని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. వారికి మీరు అనుగ్రహించినటువంటి జ్ఞానం అంతటిని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మా సహోదరుల ద్వారా అనేకమైనటువంటి సంగతులను మేము నేర్చుకుని పోచుండగా తండ్రి, బోధించేటువంటి మా సహోదరునికి అలాగే మాకును కూడా మీ యొక్క ఆత్మ సహాయమును మీరు మాకు అనుగ్రహించి మరింత గొప్పగా మీరు మా కొరకు రాయించి ఉన్నటువంటి యొక్క
సంగతులన్నింటినీ కూడా మేము గొప్పగా నేర్చుకుంటూ తండ్రి, మేము నేర్చుకున్నటువంటి ఈ సంగతులను అనేక మందికి తండ్రి వివరించేటువంటి విధంగా తండ్రి మాకు జ్ఞాపక శక్తిని, అలాగే తండ్రి సామర్థ్యాన్ని, అవకాశాన్ని మీరే దయచేయమని, ఇంత గొప్పగా మాకు ఈ యొక్క జ్ఞానమంతటిని నేర్పిస్తున్నటువంటి సహోదరుని కుటుంబమునకు తండ్రి సమస్తమును మీరే సమకూడి జరిగించమని, స్థానిక సంఘ పరిచర్యలన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క కార్యక్రమం అంతటి ద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెందాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సహోదరులు దేవకరణ గారు మనకు ఈ యొక్క సమయం అంతటిని కూడా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మొదటిగా మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, గత పాఠంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి కొన్ని విషయాలు మనము ధ్యానించడం జరిగింది. ఈరోజు మనము మరికొన్ని విషయాలను మనము ధ్యానిద్దాం. గత పాఠంలో ఆత్మను బట్టి విత్తుట అనే పాయింట్ దగ్గర మనము ముగించుకున్నాము. ఈరోజు ఆత్మ యొక్క నడిపింపు అనే పాయింట్తో మనము ఈ యొక్క పాఠాన్ని ప్రారంభించుకుందాం. ఆత్మ యొక్క నడిపింపు. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలను లేక క్రైస్తవులను నడిపిస్తాడు. అలా నడిపిస్తాడు అని ప్రభు ముందుగానే పరిశుద్ధాత్మను గురించి చేసిన ప్రకటనలో లేక వాగ్దానంలో ఆయన తెలియచేయటం జరిగింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో. ఈ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆత్మ యొక్క నడిపింపు అనే దానిని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే వాక్యానికి లోబడతామో అలా వాక్యానికి లోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాక్యానుసారమైన విధానంలో నడిపిస్తూ ఉంటాడు. ఆత్మ చేత నడిపించబడటం అనేది దేవుని వాక్యమునకు విరుద్ధంగా లేక వేరుగా కాదు. కొందరు పరిశుద్ధాత్ముడే నన్ను నడిపిస్తాడు, నాకు వాక్యంతో సంబంధం లేదు అంటూ ఉంటారు. కొందరు బోధకులు మాకు ఎలాంటి వాక్య తర్పీత అవసరం లేదు, అలాగే మేము ప్రసంగానికి వాక్యాన్ని సిద్ధపడాల్సిన అవసరం కూడా లేదు, మేము అక్కడ నిలబడితే పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు అనే విధానంలో కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడే వాక్య విషయంలో కొన్ని సంగతులు మనకు తెలియచేశారు. ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలని, ఆయన వాక్యాన్ని మనం నేర్చుకోవాలని పరిశుద్ధాత్ముడే ఆజ్ఞాపించిన సంగతి మనం మర్చిపోకూడదు. కనుక ఆత్మచేత నడిపించబడటం అనేది వాక్యంతో సంబంధం లేకుండా కాదు. అలాగైతే దేవుడు తన గ్రంథాన్ని మనకు ఇవ్వవలసిన అవసరం లేదు. కనుక చాలా మంది అపోహపడుతున్నారు. వారు ఆత్మచేత నడిపించబడటం అంటే వాక్యానికి విరుద్ధంగా లేక వాక్యానికి వేరుగా నడిపించబడటం అనే విధానంలో ఆలోచన కలిగి ఉన్నారు. దయచేసి అది పొరపాటు అనే సంగతి మీరు గ్రహించండి.
ఎందుకంటే ఆయన తన వాక్యాన్ని మనకు అనుగ్రహించారు. పాత నిబంధన గ్రంథంలో యెహోషువ గ్రంథాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము మనం చదువుకుందాం. 1వ అధ్యాయంలో క్రొత్త నాయకుడైన యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఈ సందర్భంగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి, కాబట్టి యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటినూ ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడైందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. వారికిచ్చిదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దారి నుండి కుడికి గాని ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. పైన మనము కొన్ని మాటలు చదివినట్లయితే 6 వచనాల వరకు కూడా దేవుడు ఎన్నో గొప్ప సంగతులు, వాగ్దానాలు చేశాడు. ఈ వాగ్దానాలన్నీ కూడా యెహోషువ జీవితంలో నెరవేరాలి అంటే 7వ వచనంలో ఆయన కొన్ని షరతులు విధిస్తూ ఉన్నాడు, కండిషన్స్. ఈ కండిషన్స్ ఏమిటి అంటే, అందులో ప్రధానమైన మాట ఏమిటంటే, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. అలాగే 8వ వచనంలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటినిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల అన్నాడు. అంటే దాన్ని ధ్యానించాలి, దాన్ని బోధించాలి, దాని ప్రకారమే నడుచుకోవాలి. మరి అంత గొప్ప నాయకుడైన యెహోషువకు గ్రంథం ఎందుకు? పరిశుద్ధాత్ముడు నడిపించవచ్చు కదా. పైగా దేవుడే నేను నిన్ను విడువను అన్నాడు, ఎడబాయను అన్నాడు. మోషేకు తోడుగా ఉన్నట్లు నీకు కూడా తోడుగా ఉంటాను అన్నాడు. అలా అన్న దేవుడు మరలా గ్రంథాన్ని ఎందుకు ధ్యానించమంటున్నాడు అనేది మనం గ్రహించాలి. కనుక ప్రియమైన వారలారా, మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఆత్మ యొక్క నడిపింపు అనేది వాక్య విరుద్ధంగా జరగదు. వాక్యాన్ని మనం ప్రక్కన పెట్టి కేవలం నన్ను ఆత్మ నడిపిస్తాడు, ఆత్మ నడిపింపు ద్వారానే అన్ని జరుగుతాయి అని అనుకునే అపోహతో కూడిన ఉద్దేశంలో నుంచి మనం బయటికి రావాలి. కనుక ఇది మనం గ్రహించాలి. కనుక మన జీవితంలో అలాగే కొన్ని సందర్భాల్లో మనం బలహీనపడినప్పుడు, నిరుత్సాహపడినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, అలాగే శ్రమలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు. అలాగే పరిశుద్ధాత్మని సహాయం మనతో ఉంటుంది. కనుక ఇది మనం గ్రహించవలసిన వారం అయినాం. కనుక ఆత్మకు వేరుగా, వాక్యానికి వేరుగా పరిశుద్ధాత్ముడు మనతో పనిచేయడు అనేది మొదట గుర్తుంచుకోండి. ఇక రెండో విషయం నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు.
పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అంటాడు. కనుక పరిశుద్ధాత్ముడు మనల్ని పవిత్రపరుస్తాడు. అది కూడా వాక్యానికి లోబడినప్పుడే. వాక్యానికి లోబడకపోతే పరిశుద్ధాత్ముడు ఏమీ చేయలేడు. దాని పక్కన ఒక మాట ఉంది, విధేయులగుటకును అన్నాడు. కామా పెట్టి, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. వాక్యానికి లోబడి ఎవరైతే విధేయత చూపుతారో వారిలో 2 కార్యాలు జరుగుతాయి. ఒకటి, యేసుక్రీస్తు రక్తము ద్వారా రక్తము వారి మీద ప్రోక్షించబడుతుంది. అలాగే ఆత్మ ద్వారా వారు పరిశుద్ధత పొందుతారు. ఈ 2 కార్యాలు జరుగుతాయి. కనుక ఈ 2 కార్యాలు మన జీవితంలో జరగటానికి మనము వాక్యానికి విధేయులం అవ్వాలి. కనుక వాక్యమునకు విధేయులు కాని వారి విషయంలో పరిశుద్ధాత్ముని జోక్యం అనేది ఉండదు అనేది మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఆత్మ యొక్క సరఫరా, ద సప్లై ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ యొక్క సరఫరా ఏంటో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుతున్నాను. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఈ యొక్క మాట మనము పరిశీలన చేసినట్లయితే, పరిశుద్ధాత్ముడు నిరంతరము నాతో ఉండాలి. ఇక్కడ సరఫరా అంటే అదేదో నీటి సరఫరా, కరెంటు సరఫరా అలా కాదండి. పరిశుద్ధాత్ముడు నాతో, ఆ ఆత్మ యొక్క సమృద్ధి ఎల్లప్పుడూ నాతో ఉండాలి అనే విధానంలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన, అంటే మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నాతో ఉండాలని, ఆయన ఆత్మ నాకు సమృద్ధిగా కలగాలని మీరు నా కొరకు ప్రార్థించండి అని పౌలు ఫిలిప్పీ సంఘాన్ని విన్నవించుకుంటూ ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్ముడు మనతో ఎప్పుడూ ఉండటకు ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇంగ్లీష్లో ఈ మాట కనపడుతుంది, ద సప్లై ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాడు. కనుక సప్లై ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన. అంటే ఫిలిప్పీల ప్రార్థన ద్వారా పౌలు గారితో ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముడు ఉండాలనేది ఆయన కోరిక. ప్రధానంగా ఇందులో ప్రార్థనను గురించి పౌలు గారు మాట్లాడుతూ అంటే ఆయన అవసరతలు కొన్ని చెప్తూ, పరిశుద్ధాత్ముడు నాకు సమృద్ధిగా, లేక నాలో సమృద్ధిగా ప్రవహించినట్లుగా, లేక నాలో ఉండున్నట్లుగా మీరు ప్రార్థన చేయండి అంటాడు. తర్వాత పాయింట్ మనం గమనించినట్లయితే, ఆత్మ యొక్క వరములు, ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ వరాలను గూర్చి మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అందులో ఆత్మ వరముల యొక్క గణన, లెక్కింపు, వీటిని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము మనము ముందుగా 1వ వచనం, తర్వాత 8వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి
మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది? నౌ కన్సర్నింగ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ బ్రదరన్ ఐ వుడ్ నాట్ హ్యావ్ యూ ఇగ్నోరెంట్ అంటాడు. ఇది మీకు తెలియకుండా సీక్రెట్గా ఉండాలని నా ఉద్దేశం కాదు, వాటిని గురించి మీకు తెలియాలి అంటాడు. ఆయన చెప్తూ 8వ వచనానికి వచ్చినట్లయితే, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరుచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఇది ఈ యొక్క వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇవి పరిశుద్ధాత్మ వరముల యొక్క పట్టిక. ఈ పట్టికను గురించి మనం ఆలోచన చేద్దాం. వరములు ఇవ్వటం గురించి, వరములు ఎందుకు ఇవ్వబడ్డాయి అనేది మనం ఆలోచిస్తే, ఆ వరములు మనుషుల యొక్క కోరికలు లేదా ప్రార్థన వలన కాకుండా ఆత్మ యొక్క ఇష్ట ప్రకారమే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా అనుగ్రహించబడ్డాయి అనేది గ్రహించాలి. అంటే వరములు అనేవి ఎవరి ఇష్టానుసారంగా వారికి అనుగ్రహించబడేవి కావు. మొదటిగా ప్రార్థన చేసుకుని, అంటే ప్రార్థన ద్వారా నాకు ఈ వరం ఇవ్వమని అడిగితే అది దేవుడు ఇచ్చేది కాదు అనేది రెండో విషయం. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. ఈ వరములు యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యులు ఏదో ఒక అంటే దైవత్వాన్ని నిరూపించటానికి, అంటే యేసుక్రీస్తు ప్రభు అలాగే ఆయన శిష్యులు కూడా ఈ అద్భుత కార్యముల విషయంలో దేవుని యొక్క శక్తిని గూర్చిన నిరూపణ జరిగించబడటానికి ఇవి ఇవ్వబడ్డాయి అనే సంగతి మనం గ్రహించవలసిన వారమైనాం. అంటే సువార్త పరిచర్యలో సహకారులుగా, అంటే ఒక గొప్ప సహకారం కోసమే ఇవి ఇవ్వబడ్డాయి, అంతకు మించి ప్రత్యేకమైన ఉద్దేశం ఏమీ లేదు అనేది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అయితే మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతములను గూర్చి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను గారు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటారు. యోహాను సువార్త మొదటిగా మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకున్నట్లయితే, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని రాయబడలేదంట. ఇవి ఎందుకు రాయబడ్డాయి అంటే కేవలము ఆయన దేవుని కుమారుడు అని ప్రజలు నమ్మటానికి మాత్రమే ఇవి రాయబడ్డాయి, అంతేగాని ఇక ప్రత్యేకమైన విషయం ఏమీ కాదు. కనుక మనము ఆలోచించినట్లయితే 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనం కూడా చదివితే, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దారిని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది అంటాడు. అంటే ఇవి ఎందుకు రాయబడ్డాయి, ఎందుకు ప్రభువారు వాటిని చేశాడు అనే విషయాన్ని ప్రధానంగా మనం దృష్టించవలసిన వారమై ఉన్నాం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యులకు ఎందుకు
ఈ యొక్క వరములు, పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించబడ్డాయి అనేది కూడా మనం గ్రహించాలి. వీటి యొక్క అవసరత ఏమిటి అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ప్రారంభ దినాల్లో సంఘము యొక్క అభివృద్ధి కొరకు, సంఘము యొక్క ఐక్యత కొరకు ఇవి ఇవ్వబడ్డట్లుగా మనం చూడగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3, 4 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా. అంటే ఎవరైతే వీటిని పొందుకున్నారో వారితో కూడా ఏం జరగాలి అంటే సాక్ష్యం ఇవ్వబడాలి. అంటే క్రీస్తు సువార్త సాక్ష్యం ఇవ్వబడాలి. ఇలాగ వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఏమి దృఢపరచబడింది అంటే రక్షణ సువార్త దృఢపరచబడింది. కనుక రక్షణ సువార్త యొక్క ప్రారంభంలో ఎలా ప్రారంభించబడిందంటే అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా. వారితో కూడా అంటే ఆయన ఎవరికైతే వీటిని అనుగ్రహించాడో వారి ద్వారా దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. అంటే సాక్ష్యము అనేది దృఢపరచబడింది. ఈ దృఢపరచబడటానికి ఈ అద్భుత కార్యాలు, పరిశుద్ధాత్మ వరాలు సహకరించినట్లుగా మనం ఇక్కడ చూడగలం. తరువాత మనం ఆలోచించినట్లయితే అంతేకాక ఇప్పటికీ క్రొత్త నిబంధన గ్రంథాలు ఏవి వ్రాయబడలేదు. చివరిగా ఒకే ఒక వ్యక్తి అన్ని వరములను పొందడు. ప్రతి ఒక్కరు కూడా వాటిని పొందాలి అనే విషయాన్ని, లేక పొందుతారు అనే విషయాన్ని మనము గ్రహించగలం. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం నుండి మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఇలా రాయబడింది. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించెను. అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయువారా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ చెప్పుతున్నారా? ఇది అంటే ఇక్కడ పౌలు గారు భాషల గురించి మాట్లాడుతూ, లేక వరాల గురించి మాట్లాడుతూ, ఇది ఒకే వ్యక్తి చేయలేదు, ఒకే వ్యక్తికి ఇవి అనుగ్రహించబడలేదు. కొందరికి అంటే ఒక్కొక్కరికి పనిగా ఒక్కొక్క వరాన్ని అనుగ్రహించాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు కొంతమంది బోధకులు వారి పేరు ప్రక్కన 9 వరములు కలిగిన దైవజనుడు అని వాల్ పోస్టర్లో రాస్తూ ఉంటారు. దేవుడు ఈ వచనాల్లో అందరూ అపోస్తలులా? అందరూ అపోస్తలు కాదు, కొందరిని అపోస్తలుగా చేశాడు. అందరూ ప్రవక్తలా? అందరూ ప్రవక్తలు కాదు, కొందరిని ప్రవక్తలుగా ఎంచుకున్నాడు. అందరూ బోధకులా? అందరూ బోధకులు కాదు, కొందరిని బోధకులుగా ఎంచుకున్నాడు.
అందరూ అద్భుతాలు చేసే శక్తి కలిగిన వారా? కాదు. ఆ అద్భుతాలు చేసే శక్తి కొందరికి మాత్రమే ఇచ్చాడు. అలాగే అందరికీ స్వస్థపరిచే కృపావరం ఉందా? లేదు. మరలా అందులో కొందరు మాత్రమే స్వస్థపరిచే కృపావరములు కలిగిన వారు. అందరూ భాషలతో మాట్లాడతారా? అది కూడా కాదు. భాషలు మాట్లాడటం అనేది కొందరికి. అందరూ భాషలకు అర్థం చెప్తారా? కాదు, కాదు. మరలా కొందరికి. ఇలాగా సంఘం అనే శరీరాన్ని ఆయన క్షేమాభివృద్ధి చేయుట కొరకు ఆయన కొందరికి కొన్ని కొన్ని పాత్రలను లేక కొన్ని కొన్ని బాధ్యతలను అప్పగించాడు. కాబట్టి ఇవన్నీ దేని కొరకు అంటే వ్యక్తుల యొక్క మెప్పు కొరకు, వ్యక్తుల యొక్క ఘనత కొరకు, వ్యక్తుల యొక్క స్వార్థం కొరకు కాదు. స్వార్థం అంటే వారి యొక్క స్వప్రయోజనం కొరకు కాదు అనే సంగతి మనము చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఒకవేళ అలాగైతే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో, ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము అన్నాడు. మరి పౌలు గారు చనిపోయిన వారిని సైతం బ్రతికించాడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన సువార్త పరిచర్యలో ఒక ద్వీపానికి వెళ్ళినప్పుడు ఆ ద్వీపపు పెద్ద పొప్లి అనే ఒక వ్యక్తి బ్లడ్ మోషన్స్తో బాధపడుతూ ఉన్నప్పుడు పౌలు గారు అతన్ని స్వస్థపరిచాడు. ఇలాంటివి ఎన్నో చేశాడు ఆయన. మనం ఆయన స్వస్థతల పట్టికను చూస్తే చాలా. మరి అలాంటి వ్యక్తి విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడుకు తిమోతి అని సంబోధించి తనెంతో ఇష్టపడిన తిమోతి, ఆ తిమోతికి కడుపులో జబ్బు ఉందంటాడు. కడుపు జబ్బు, మొత్తానికి అది ఏదో తెలియదు కానీ కడుపు జబ్బు ఉంది. దాన్ని ఎందుకు స్వస్థపరచలేకపోయారు? పైగా కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షారసం త్రాగమని ఎందుకు ఆయన సలహా ఇస్తున్నాడు? మనం గ్రహించాలి. కనుక పరిశుద్ధాత్మ వరములు ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఇవ్వబడ్డాయి. అవి అవిశ్వాసులను విశ్వాసంలోనికి నడిపించడానికి. ఆల్రెడీ విశ్వాసంలో ఉన్న వారిని అవి ఏదో మరలా బలపరచడానికి కాదు. అవిశ్వాసంలో ఉన్నవారు దేవుని యొక్క అద్భుత కార్యాలను చూచుట ద్వారా ఇవి దైవికమైన కార్యాలు అని విశ్వసించడానికి ఆ పరిశుద్ధాత్మ కార్యాలు ఇవ్వబడ్డాయి. కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వరముల ఉపయోగం గురించి మనం ఆలోచిద్దాం. వరములు ఎలా ఉపయోగించబడాలి అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ప్రక్కనే ఉన్న 13వ అధ్యాయంలో ఆ వరములు ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే అవన్నీ వ్యర్థం అనేది పౌలు యొక్క తాత్పర్యం. అన్ని వరములున్న ప్రేమ లేకపోతే నా జీవితం వ్యర్థం అని పౌలు గారు ఎంతో స్పష్టంగా చెప్పాడు. మరి ఇప్పుడు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు కూడా భాషల వరం ఉందా? బైబిలు ఇంకను భాషల వరాన్ని సపోర్ట్ చేస్తూ ఉందా అనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగునయ్యుడి అని కొరింథీయులకు పౌలు గారు రాస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే వాక్య సంబంధమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉండుటకు ఎల్లవేళలా మనము అపేక్షించవలసిన వారమై ఉన్నాం. అంటే భాషలు అనే వాటిని గురించి మనం ఆలోచించినప్పుడు 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము
కొన్ని సూచనలు మనకు తెలియజేసింది. ఈ సూచనలు మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే 27వ వచనం నుండి మనం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 27వ వచనం నుండి మనం చదువుకుందాం. 27వ వచనం మనం చూస్తే, భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలను. ఒకడు అర్థము చెప్పవలను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఎందుకంటే 9వ వచనం 8వ వచనంలో అంటాడు, మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునికి ఎవడు సిద్ధపడును. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగూ తెలియను. మీరు గాలితో మాట్లాడుచున్నట్టుండును. లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను, వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుని ఎడల మాట్లాడువానికి నేను పరదేశినిగా ఉండును, మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండను. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఏమిటంటే క్రొత్త నిబంధన కాలంలో అనగా కొన్ని పత్రికలు రాయబడిన ఈ కాలంలో జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు భాష అనేది అర్థం కానిది కాదు. అంటే మాట్లాడే భాష అది ప్రపంచ భాషల్లో ఏదో ఒకటై ఉంటుంది. ఇది గ్రహించాలి. అందుకే ఇక్కడ 10వ వచనంలో అంటాడు, లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను. అంటే లోకంలో ఉన్న భాషలే కానీ లోకంలో లేని భాషలు ఇక్కడ కాదు. ఈనాడు మనం భాషలు మాట్లాడే వారిని గురించి ఆలోచించినప్పుడు లోకంలో ఆ భాషలు ఎక్కడ ఉన్నట్లు మనకు తెలియదు. ఒకవేళ భాషలు మాట్లాడితే వాటికి అర్థం చెప్పేవాడు ఉండాలి. ఇప్పుడు మనం చూస్తుంటాం కొంతమంది ఫారినర్స్ వస్తూ ఉంటారు, అమెరికన్స్ ఇలాగ కొంతమంది వచ్చి వారు సువార్త బోధిస్తున్నప్పుడు ప్రక్కనే దానిని తెలుగులోకో, హిందీలోకో, కన్నడలోకో, తమిళంలోకో తర్జుమా చేసేవారు ఉంటారు. మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుగులోనికి తర్జుమా చేసే తర్జుమాదారులు ఉన్నప్పుడు మాత్రమే వారు ప్రసంగిస్తారు. తర్జుమాదారులు లేకపోతే వారు ప్రసంగించరు. కాబట్టి సంఘంలో ఎవరైనా భాషలు మాట్లాడినప్పుడు అది వారికి అర్థం కానప్పుడు అర్థం చెప్పేవారు ఉంటేనే భాష మాట్లాడాలి. అర్థం చెప్పేవారు లేకపోతే భాష మాట్లాడొద్దు అని పౌలు గారు ఖండితంగా ఆజ్ఞాపించాడు. కనుక అసలు భాష యొక్క ఉద్దేశం ఏమిటి? నాకు భాషలొచ్చు అని చెప్పుకోవడానిక, లేక నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని ఇతరులకు తెలియడానిక కాదు. భాష యొక్క ఉద్దేశము మొదటి నుండి కూడా సువార్త ప్రకటన అనేది మనం గ్రహించాలి. సువార్త ప్రకటనే భాష యొక్క ఉద్దేశము. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను పొందిన అపోస్తలులు భాషలతో మాట్లాడారు. చూడండి, మనం 3వ వచనం చదువుకుందాం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలు అంటే ఇతర భాషలు, మనకు తెలియని క్రొత్త భాషలు అని అర్థం. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మొట్టమొదటి మాట, గలిలయులు అంటే మొరటువారు, అనాగరికులు, అజ్ఞానులు, సరైన లోక జ్ఞానం కానీ పాండిత్యం కానీ జ్ఞానం కానీ లేనివారు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. వీళ్ళంతా గలిలయకు చెందినవారు. గలిలయ సముద్ర తీరాన చేపలు పట్టుకునే వృత్తిని కలిగి
ఆ వృత్తితోనే బ్రతుకును కొనసాగించేవారు. అంతేగాని బయట ప్రపంచంలో ఉన్న జ్ఞానం, పాండిత్యం, విద్య ఇవేవి వారికి తెలియవు. అలాంటి వారు కాదా వీళ్ళు? వీళ్ళు గలిలయులు కదా! ఈ గలిలయులు భాషలు ఎలా మాట్లాడుతున్నారు? చూడండి ఇక్కడ. వారు ఆశ్చర్యపోతున్నారు. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. చూడండి, తన తన స్వభాషతో. అంటే అక్కడికి పెంతుకోస్తు పండుగకి సుమారు 15 దేశాల నుండి వీరు వచ్చారు. మనలో ప్రతివాడును తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదీయులు, కేలామీయులు, మెసపొతమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనీ దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఇక్కడ అపోస్తలులు ఎవరికీ తెలియని భాష మాట్లాడలేదు. వింత ఏమిటంటే సుమారు 15 దేశాల నుండి వచ్చిన వారి 15 రకాల భాషలు వీళ్ళు మాట్లాడుతూ దేవుని కార్యాలు చెప్తున్నారు. భాషలు ఎందుకు ఇచ్చాడంటే దేవుడు దేవుని గొప్ప కార్యములను వివరించుటకు. ఈరోజు భాషలు మాట్లాడేవాళ్ళు ఏం వివరిస్తున్నారు? రెండవది, ఒకవేళ వారు మాట్లాడే భాష ఎవరికైనా అర్థమవుతుందా? ఇక్కడ ఇన్ని దేశాల నుంచి వచ్చిన వారి భాషలో వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు గలిలయులు, వీళ్ళకి భాష సంబంధమైన ప్రావీణ్యం లేదు. కానీ ఎక్కడ నుండో ఐగుప్తు నుండి వచ్చిన ఐగుప్తు భాష మాట్లాడుతున్నారు. అరేబియా నుండి వచ్చిన వాళ్ళు అరేబియా భాష మాట్లాడుతున్నారు. అలాగే క్రేతు భాష మాట్లాడుతున్నారు. అలాగే పార్తీయుల భాష మాట్లాడుతున్నారు. అలాగే పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఇన్ని దేశాల భాషలు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళెప్పుడు నేర్చుకున్నారు అని ఆశ్చర్యపోవటం వారి వంతైంది. అంటే మాట్లాడే భాషలు ప్రపంచ భాషలు అయి ఉండాలి. ప్రపంచంలో ఏదో ఒక భాష అయి ఉండాలి. అంతేకాని ఏ ప్రపంచంలో లేని లిపి కానీ, ఆ భాషకు ఒక పేరు కానీ లేకుండా ఉండే భాష దేవుడు అనుగ్రహించిన భాష కాదు. అలాంటి భాష దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు అసలు దేవుడు భాషలు ఇచ్చాడంటే సువార్త చెప్పడానికి. ఒకవేళ మాట్లాడేవారు భాషలతో సువార్త చెప్తున్నారా? దేవుని కార్యాలు ఏమైనా వివరిస్తున్నారా? లేక ఒట్టొట్టి మాటలు మాట్లాడుతున్నారా? అర్థం కాని మాటలు మాట్లాడుతున్నారా? ఇది గ్రహించాలి. కనుక భాషల యొక్క ఉద్దేశము సువార్త ప్రకటన. 2, భాష మాట్లాడేవాడు సంఘంలో అర్థం చెప్పేవాడిని ట్రాన్స్లేటర్ని పెట్టుకొని, తర్జుమాదారుని పెట్టుకొని భాష మాట్లాడతాడు. కనుక ఉన్నట్టుండి ఏదో పూనకం వచ్చినట్లుగానో, లేకపోతే ఆ సందర్భం కాకుండా ఏదో ఉద్రేకపూరితంగా ఏవో మాట్లాడే మాటలు భాషలు కాదు అనేది గ్రహించాలి. అమెరికా వారు వచ్చినప్పుడు సహోదరులు డేవిడ్ గారు మనకు ఇంగ్లీష్లో వాక్యాన్ని ఉపదేశిస్తారు. ఆ ప్రక్కనే ఉన్న మన స్థానిక సంఘ సభ్యులు లేక మన సువార్థికులు జోసఫ్ గారు దాన్ని తెలుగులోనికి తర్జుమా చేస్తారు అని ఒక వ్యక్తి ప్రకటించినప్పుడు ఆ ప్రకటన అనుసరించి వచ్చిన విదేశీయులు తన భాషలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే మన స్వదేశీ లేక మన వ్యక్తి, మన స్థానికుడు మన భాషలో దాన్ని తర్జుమా చేస్తాడు. ఇదే భాష మాట్లాడటం, భాషకు అర్థం చెప్పటం. అంతేకాని నాకు భాష వచ్చు అని చెప్పేసి అర్థం కాని భాషతో మాట్లాడటం ప్రారంభం నుండి దేవుడు అనుమతించింది కాదు. అది దేవుని చిత్తము కాదు అనే సంగతి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఎవరైనా సరే భాష మాట్లాడేటప్పుడు ఈ విధానాన్ని అనుసరించాలి అనేది పౌలు యొక్క ఉద్దేశం, లేక బైబిల్ యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక భాషలు మాట్లాడే విషయంలో
ఇలాంటి గ్రహింపు కలిగి ఉండాలి. అది ఎప్పటికీ అంటే అప్పటి కాలంలో ఉన్న క్రైస్తవులకు మాత్రమే అనేది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక మనం తరువాత పాయింట్‌ని గురించి ఆలోచించితే, ఆత్మీయ కృపావరాలు నిలిపివేయబడ్డాయా? లేక కొనసాగించబడుతూ ఉన్నాయా? అనే దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు వాటిని నిలిపివేస్తున్నాడా? లేక నిలిపివేశాడా? లేక అవి ఇంకను కొనసాగుతున్నాయా? అనే ప్రశ్నకు మనము సమాధానాన్ని గమనించినట్లయితే, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలోనే పౌలు గారు ఆనాటి కాలంలోనే కృపావరాలు లేక ఆత్మ వరాలను గూర్చిన స్పష్టమైన సూచన తెలియచేశారు. 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను ఈ విషయాన్ని ఇంతకు ముందు కూడా మీకు తెలియజేశాను. పూర్ణమైనది బైబిల్ పూర్ణము అయిపోతుంది. కొరింథీ పత్రిక రాసేటప్పటికి బైబిల్ పూర్ణం కాలేదు. ఎప్పుడు పూర్ణమైంది అంటే, ప్రకటన గ్రంథం ఎప్పుడైతే రాయబడిందో దేవుని యొక్క సర్వసత్యము లేక సంపూర్ణ సంకల్పము మనకు చక్కగా గ్రంథస్థం చేయబడింది. ఎప్పుడైతే అది గ్రంథస్థం చేయబడిందో అప్పుడే మనకి దేవుని సంకల్పం అంతా వివరించబడింది. కాబట్టి ప్రవచనాలు నెరవేరటము, లేక ప్రవచనాలు ప్రవచించటము, లేక భాషలు మాట్లాడటం, వీటి అవసరతను దేవుడు నిలిపివేశాడు. కనుక ఇప్పుడు మీరు గ్రహించండి, ఈరోజు ఒకవేళ అవి ఉన్నాయి అనుకుంటే, ఇంకా ఉన్నాయండి మా సంఘంలో మాట్లాడుతున్నారు అంటే, మొదటి ప్రశ్న, ఆ భాష ప్రపంచ భాషల్లో ఏదైనా ఒక పేరు కలిగిన భాష ఉందా? ఒకవేళ మీరు మాట్లాడే భాష ఏమిటి అండి అని అడిగితే, వాళ్ళు సమాధానం పలాని భాష అండి, ఇది తమిళ భాష, ఇది ఇంగ్లీష్ భాష, లేక హిందీ భాష, లేక మరాఠీ. అంటే భాషకు పేరు ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక పేరు లేని భాష భాష కానే కాదు. రెండవది, భాష మాట్లాడే వ్యక్తి సువార్తికుని యొక్క అనుమతి తీసుకొని మాట్లాడతాడు. సువార్తికుని అనుమతితో అతడు భాష మాట్లాడాలి, ఆ భాషలో సువార్త బోధించాలి. నేను మొదటి నుండి చెప్తున్నాను, భాషల యొక్క ఉద్దేశం సువార్త ప్రకటన. ఇది గ్రహించాలి. ఒకవేళ నేను బొంబాయి వెళ్ళాను అనుకోండి, అక్కడ సువార్త ప్రకటించాలి. నాకు తెలుగు మాత్రమే వచ్చు, నేను పనికిరాను. నాకు హిందీ వచ్చుంటే అక్కడ నేను సువార్త చెప్పగలను. నా భాష అక్కడ ఉన్న వారికి సువార్త చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో మీరు ఆలోచించితే, ఈరోజు భాషలు మాట్లాడేవారు సువార్త ప్రకటిస్తున్నారా? భాషలో ఆలోచించండి. ఆ తరువాత మనం ఒకవేళ వారు మాట్లాడే భాష ప్రపంచ భాషల్లో ఏదో ఒక భాష అయితే, ముందుగా వారు తర్జుమాదారుల్ని, అర్థం చెప్పేవారిని నియమించుకొని మాట్లాడుతున్నారా? అర్థం చెప్పేవారితో సంబంధం లేకుండా, స్థానిక సేవకునితో సంబంధం లేకుండా, ఏదో వారికి నోటికొచ్చింది వారు మాట్లాడుతూ ఉంటే అది భాష కాదు, అది దేవుని యొక్క చిత్తము కాదు అనే సంగతి మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ మాటలు మనం ఆలోచించినప్పుడు, ఎఫెసీ పత్రిక రాసే కాలానికి పౌలు గారు కృపావరాలను గుర్చిన ప్రస్తావన తీసుకురాలేదు. మనం చదువుకున్న మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ అద్భుతములు చేయువారుగాను, స్వస్థపరచు కృపావరము కలిగిన వారుగాను, భాషలు మాట్లాడువారుగాను అక్కడ కొందరి పేర్లు చెప్పాడు.
కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 4వ అధ్యాయంలో మనం పరిశీలించినప్పుడు 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 11వ వచనం ఇలా చెప్తుంది. మనం అందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులముగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారముగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులు గాను నియమించను అన్నాడు. ఈ లిస్టులో కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో ఉన్న వారు ఇందులో లేరు. అంటే అద్భుతములు చేయువారు, స్వస్థతలు చేయువారు, భాషలు మాట్లాడు వారిని ఈ జాబితాలో పౌలు గారు చేర్చలేదు. ఎందుకంటే ఈ ఈ ఇవి కొనసాగేవి కాదు. వీటి అవసరత కొంతవరకే. దేవుని పిల్లలు పూర్తి బైబిల్ కలిగి ఉండటం వల్ల విశ్వాసం అనేది కృపావరాల ద్వారా కాదు, కానీ దేవుని యొక్క వాక్యం ద్వారానే ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసం కలగాలి అనేది దేవుని యొక్క సంకల్పం. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనము మనము చదువుకున్నప్పుడు అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. అంతే. అద్భుతాల ద్వారా, స్వస్థతల ద్వారా, లేక కృపావరాల ద్వారా విశ్వాసము కలగకూడదు. ఆ విశ్వాసాన్ని దేవుడు అనుమతించడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో తోమ ప్రభువును చూసి ఆయన కంటే ముందు ప్రభు యొక్క దర్శనాన్ని పొందిన వాళ్ళు, అంటే ప్రభు ప్రత్యక్షతను చూసిన వారు, మేము ప్రభువును చూసాము అంటే ఆయన చాలా కరాఖండిగా, చాలా స్పష్టంగా, చాలా నిర్మోహమాటంగా ఆయన ఈ మాటలు మాట్లాడాడు. ఒకసారి చదువుకుందాం. 20వ అధ్యాయము యోహాను సువార్త 20వ అధ్యాయము మనము 24వ వచనం నుండి చదువుకుందాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. అంటే ఈ మాట జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు విశ్వాసము ఎలా రావాలి? చూసి కాదు. ప్రభువుని చూసో, అద్భుతాలు చూసో, స్వస్థతలు చూసో కాదు. ఆ విశ్వాసం శాశ్వతమైన విశ్వాసం కాదు. అది దేవుని సంకల్పంతో కూడిన విశ్వాసం కాదు. మీరు గ్రహించండి, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు పోకోలలు. అయితే ఆ అద్భుతాలు చూసి ఎందరో రక్షించబడ్డారు, మీరు గ్రహించండి. కానీ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో కూడా ఆ భాషలు మాట్లాడినప్పుడు ఎందరూ రక్షించబడ్డారు? కొందరు కొత్త మద్యం తాగారు, పొద్దున్నే తాగొచ్చి మాట్లాడుతున్నారని కూడా వాళ్ళని హేళన చేశారు. కానీ ఆ తరువాత పేతురు గారు లేచి సువార్త ప్రకటించినప్పుడు సువార్త విన్నవారు విని మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొంది రక్షించబడ్డారు. అంటే ఒక పాపి యొక్క హృదయాన్ని మార్చగలిగే శక్తి సువార్తకు మాత్రమే ఉంది. ఒక వ్యక్తి యొక్క జీవితంలో కలిగే రక్షణ సువార్త ద్వారానే. కనుక ఈరోజు భాషలు మాట్లాడటం అనేది
నిలిచిపోయింది. ప్రకటన గ్రంథం ఎప్పుడైతే సంపూర్తి చేయబడిందో అప్పటితోనే దేవుడు కృపావరాలను నిలిపివేశాడు. ఈరోజు మేము భాషలు మాట్లాడుతున్నాము అనుకునేవారు, లేక ఫలాని వారికి భాషలు మాట్లాడే వరం ఉంది అని ఒకవేళ మీరు నమ్ముతూ ఉంటే, ముందుగా మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. వారు మాట్లాడే భాష, దానికి పేరుందా? దానికి లిపి ఉందా? రెండవది, ఆ భాష ప్రపంచ భాషల్లో దేనికైనా చెందిన భాషేనా? మూడో ప్రశ్న, భాషలో అతను సువార్త చెప్తున్నాడా? సువార్త చెప్పడానికి స్థానిక సువార్తికుని యొక్క అనుమతి ఉందా? చూడండి, అమెరికా వాళ్ళు వస్తారు, వాళ్ళంతటి వాళ్ళు లేచి నిలబడి మాట్లాడరు అనుమతి లేకుండా. అనుమతి ఇస్తేనే మాట్లాడతారు. అది సంఘం యొక్క క్రమం. కనుక సువార్తికునితో సంబంధం లేకుండా ఉన్నట్లుండి ఏదో పూనకం వచ్చినట్లుగా వారు మాట్లాడుతున్నారా? అలాగే వారు మాట్లాడే భాష అర్థం చెప్పేవారు ఉన్నారా? పౌలు గారు ఖండితంగా చెప్పాడు, భాషలకు అర్థం చెప్పేవారు లేకపోతే వారు మౌనముగా ఉండాలి అన్నాడు. అంతేగాని ఒకవేళ ఏదైనా ప్రార్థన చేసుకుంటే తన భాషలో తానే చేసుకోవచ్చు, ఎందుకంటే తన భాష అది, అంతే. కాబట్టి ఒకవేళ మనము కర్ణాటక వెళ్తే మనకు తెలుగు వచ్చు కాబట్టి తెలుగులోనే ప్రార్థన చేసుకుంటాం. అక్కడికి వెళ్ళాం కాబట్టి కన్నడలో ప్రార్థించాలనే రూల్ లేదు. ఒకవేళ వాళ్ళు రూల్ పెట్టినా మనం దాన్ని ఫాలో అవ్వలేము, ఎందుకంటే అది మనకు రాదు కాబట్టి. కనుక కృపావరాల యొక్క ఉద్దేశం ఇది. ఈ ఉద్దేశాన్ని గ్రహించి పౌలు గారు కూడా తిమోతికి ఒక జబ్బు చేస్తే, అయ్యా కొంచెం ద్రాక్షారసం తాగు అన్నాడు, అంతేగాని స్వస్థపరచలేదు. కనుక కృపావరాల ఉద్దేశము ఆ పాపులకు లేక అవిశ్వాసులకు. అందుకే అంటాడు ఆ 14వ అధ్యాయంలో, భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకముగా ఉన్నవి అని కూడా అంటాడు. కనుక మనం ఈ విషయాలు గ్రహించి ప్రస్తుతం మాట్లాడుతున్న భాషలు అవి వాక్యానుసారమైన భాషలు కాదు. క్రింద ముగింపులు అంటాడు, సమస్తము క్రమముగాను మర్యాదగాను జరుగునీయుడి అంటాడు. పరిశుద్ధుల సంఘమునింట్లో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త కాడు అని ఆ 14వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక ముగింపులో కూడా చెప్తాడు. కనుక భాషలు లేక ఇవి అల్లరికి సూచన కాదు, ప్రతిదీ సంఘములో క్రమముగా జరగాలి. ఈరోజు భాషలు మాట్లాడే వాళ్ళు ఈ పద్ధతులు అనుసరిస్తున్నారా అనేది, భాషలను మీరు ఇంకా నమ్ముతూ ఉంటే ఈ ప్రశ్నలు వేసుకొని వాటికి మీరు సమాధానం చెప్పవలసిందిగా, అలా సమాధానం భాషలో లేక స్వయం సంకల్పిత భాషలో లేక భ్రమపరుచు ఆత్మ ద్వారా మాట్లాడే భాషలో మీరు జాగ్రత్తగా గ్రహించవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు. మీకు కూడా వందనములు సార్. ముగింపు ప్రార్థన మీరే చేయండి సార్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని గూర్చి అనేక విషయాలు మేము ధ్యానిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన పొరపాట్లు, అపోహలు, ఇంకా కొన్ని తప్పు బోధలు లోకంలో కొనసాగుతూ ఉన్నవి. పరిశుద్ధాత్మ అనే భ్రమలో భ్రమపరుచు ఆత్మ కూడా సంఘాలలో ఏలుబడి చేస్తూ ఉన్నాడు. కనుక భ్రమపరుచు ఆత్మను తండ్రి, లేక భ్రమపరుచు ఏది పరిశుద్ధాత్మ, ఏది భ్రమపరుచు ఆత్మ మీరు వివేచించమని మీ వాక్యం తెలియజేసింది. అలాగా వివేచించే జ్ఞానము వాక్యం ద్వారా మేము కలిగి, మా తండ్రి మీ కృప ద్వారా తండ్రి వాక్యానుసారమైన జ్ఞానము గ్రహింపు కలిగే ఉండేవారుగా ఉండు భాగ్యం దయచేయండి. లోకంలో జరుగుతున్న సంగతులు యందు మేము విశ్వాసం ఉంచక, వాక్యమునందు మాత్రమే విశ్వాసం ఉంచి, వాక్యము వేరు పరిశుద్ధాత్ముడు వేరు కాదు అనే సంగతిని మేము హృదయపూర్వకంగా విశ్వసించి మా యొక్క విశ్వాసాన్ని
పటిష్టపరుచుకునే భాగ్యం అనుగ్రహించండి. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేడు వాక్యం విన్న మీ బిడ్డలందరూ కూడా ఇలాంటి గ్రహింపు కలిగి ఉండే కృప అనుగ్రహించండి. తండ్రి, మరి గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే మరి నాకంటే ముందుగా వాక్యాన్ని బోధించిన మీ దాసుని కూడా మీరు బలపరిచి మీ పరిచర్యలో వాడుకోనమని, వారిని వారి కుటుంబాన్ని దీవించమని కూడా వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, మరి సహోదరులు వసంతరావు గారు ఆపరేషన్ చేయబడి మరి ఎంతో బాధతో ఉండగా తండ్రి కనికరించండి. ఆ యొక్క గాయాలు త్వరగా మాని మీ దాసుడు తన దైనందిన జీవితంలో కొనసాగే భాగ్యము, రక్షణను గ్రహించి భాగ్యము, సత్యాన్ని అంగీకరించే భాగ్యం దయచేయండి. అలాగే మా తండ్రి, మరి 2 చిన్న బిడ్డలు ఆ తీవ్రమైన తండ్రి మరి ఆ వ్యాధితో బాధింపబడుతుండగా వారిని కూడా మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాం. అలాగే ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ తండ్రి, మరి నిన్నటి దినాన కోర్సు ప్రారంభం కాగా మరి ఈరోజు కూడా అది ఆ పాఠాలు మేము నేర్చుకొని పోతుండగా అందరూ సిద్ధపడి సకాలానికి జాయిన్ అవుటకు కృప చూపించమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, మరి ఈ యొక్క 2 పనులు కూడా ఎంతో భారంతో కూడినప్పటికీ తండ్రి, మరి ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి మీ దాసుడు ఎంతో ఆసక్తి కలిగి, శ్రద్ధ కలిగి ఈ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నందుకు మీ దాసుని మీరు బలపరచండి. తగిన కాలమున నిన్ను హెచ్చింతును అని మీరు చెప్పినట్లుగా మీ దాసుని బలపరిచి హెచ్చించి ప్రతి కొరతను, ప్రతి అవసరతను తీర్చి మీ పనిముట్టుగా వాడుకొనమని, వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.